హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్. నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. ఈరోజు మన వెహికల్ వచ్చేసరికి నిసాన్ టెరానో. దీంతోపాటు ఇవి రెండు వెహికల్స్, ఒకటి కస్టమర్ వెహికల్. ఈ రెడ్ కలర్ది వచ్చేసరికి కస్టమర్ వెహికల్. ఇది మాది ఇంతవరకు ప్రీవియస్గా ఆరెంజ్ అనేది ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు అనేది అయితే ఎమరాల్డ్ గ్రీన్ అనేది అయితే చేసాం. ఇది వెహికల్స్ రెండు ఒకేసారి చేద్దాం అనుకున్నాం, బట్ టైం సరిపోక అలానే మా వెహికల్ కాబట్టి కొంచెం డిలే అనేది అయితే అయింది. కస్టమర్ వెహికల్ అనేది అయితే ఫస్ట్ డెలివరీ ఇచ్చేసాం. ఈ విధంగా మేము రెండు కలిపి వీడియో తీద్దాం అనుకున్నాం, బట్ మేము అలా తీయలేకపోయాం. ఈ వెహికల్ ఫస్ట్ మనం ఈ రెడ్ కార్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఇది వెహికల్ మొత్తం కూడా అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో అనేది అయితే రస్ట్ అనేది అయితే బాగా ఫామ్ అయింది. ఆ రస్ట్ ఉన్న పీసెస్ వరకు తీసేసి మిగతాదంతా కూడా మనం కొత్త పీస్ అనేది అయితే యాడ్ చేసి రీవెల్డ్ అనేది అయితే చేసి రీవర్క్ చేసాం. దీంతోపాటు మిగతా వెహికల్ మొత్తంగా కూడా ఫ్రంట్ బంపర్, రేర్ బంపర్ అనేది అయితే పూర్తిగా డ్యామేజెస్ అయిపోయి వీటికి గాను ఫైబర్ వెల్డింగ్ అనేది అయితే చేసి రీవర్క్ చేసాం. మిగతా వెహికల్ అంతా కూడా ఫేడ్ అయిపోయింది. ఫేడ్ అయిపోవడంతో పాటు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కానీ రైట్ సైడ్ డోర్ కానీ మేజర్గా డ్యామేజ్ అయ్యాయి. వీటికి గాను డెంట్ రిపేర్ అనేది అయితే చేసి మిగతావంతా కూడా రిపేర్ అనేది అయితే చేసి ఈ వెహికల్ ఓవరాల్గా ఫుల్ బాడీ పెయింట్ అనేది అయితే చేసాం. ఇది ఫుల్ బాడీ పెయింట్ ప్రాసెస్లో వచ్చేసరికి మనకి బాడీ రౌండ్ వచ్చేసరికి ఇది రెడ్ మెటాలిక్. దీనికి గాను రెడ్ అనేది అయితే అప్లై చేసిన తర్వాత దీనికి డ్యూల్ టోన్ ఆప్షన్, సమ్ మైనర్ కలర్ మోడిఫికేషన్ అనేది అయితే చేసాం. ఈ మైనర్ కలర్ మోడిఫికేషన్లో మనకు రూఫ్ అలానే డోర్ పోస్ట్స్ వీటికి గాను బ్లాక్ అనేది అయితే గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసి, దీంతోపాటు అలాయ్ వీల్స్కి కూడా గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసాం. దీంతోపాటు హ్యాండిల్స్ అలానే ఫుట్ బోర్డ్ మీద వచ్చే ట్రిమ్స్ వీటికి గాను బ్లాక్ అనేది అయితే చేసి వెహికల్ని కాస్త గ్రాండ్ న్యూ లుక్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. పెయింట్ అయిపోయిన 24 అవర్స్ తర్వాత ఈ వెహికల్కి గాను ఫుల్ కార్ శాండింగ్ అనేది అయితే చేసి మేము ఇది నానో కోటింగ్ ప్రాసెస్లో అనేది అయితే చేస్తాం. మేము చేసే నానో కోటింగ్ ప్రాసెస్ వచ్చేసరికి పెయింట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా శాండింగ్ అనేది అయితే A to Z మొత్తం ఏరియా కూడా శాండింగ్ అనేది అయితే చేసి ఆఫ్టర్ మనకి పెయింట్ వేసిన ఫినిషింగ్ ఏమాత్రం కూడా అనిపించకుండా బ్రాండ్ న్యూ OEM ఫినిషింగ్ అనిపించేటట్టు 6 స్టెప్ పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసి కొన్ని మనం బేసిక్ వర్షన్లో నానో కోటింగ్ వచ్చేసరికి సిరామిక్ గ్రాఫిన్ వ్యాక్స్ కోటింగ్ అనేది అయితే ఫైనల్గా అప్లై చేస్తాం. కొన్ని వాటికి గ్రాఫైన్ కావాలనుకునే వాళ్ళకి గ్రాఫైన్ లేదా సిరామిక్ కావాలనుకునే వాళ్ళకి సిరామిక్ అనేది అయితే అప్లై చేస్తాం. ఇప్పుడు అప్డేటెడ్గా మనకి సిరామిక్లోనే మనకి సెల్ఫ్ హీలింగ్ కూడా వచ్చింది. ఇది మా వెహికల్కి అనేది అయితే అప్లై చేసాం. అది ఏ విధంగా ఉంది ఏంటి అన్నదైతే ఇప్పుడు ప్రాసెస్లో అనేది అయితే చూద్దాం. ఈ రెడ్ కలర్ వెహికల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ టెరానో వీడియో. ఇది ఇప్పుడు కంటిన్యూ అయ్యేది. ఈ నెక్స్ట్ టెరానో వీడియోలో మనకు ప్రీవియస్గా ఇది ఆరెంజ్ కలర్ వెహికల్. ఆరెంజ్ కలర్ మనకు ఇప్పుడు వరకు చూసిన రెడ్ కలర్ లానే ఉంటుంది, బట్ ఇది ఆరెంజ్ పెర్ల్. దీనికి గాను ఇది మనకి దీని తర్వాత అంత సూటబుల్ అనిపించలేదు. మన బుల్లెట్కి అనేది అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఈ కలర్. బట్ ఈ వెహికల్కి మనకి మినీ ఎస్యూవీ కాబట్టి ఈ వెహికల్కి అంత ఇదిగా అనిపించలేదు. లాంగ్ లుక్లో నుంచి చూస్తే రెడ్ లుక్ అనేది అయితే కనబడింది. దీనికి గాను మేము ఇది ప్రజెంట్ అయితే ఎమరాల్డ్ గ్రీన్ అనేది అయితే చేస్తున్నాం. మీది ఎమరాల్డ్ గ్రీన్ కూడా మనకి మెర్సిడీస్ బెంజ్ AMGలో అనేది అయితే వస్తుంది. మనకి వెహికల్ కలర్ కూడా లాంగ్ లుక్లో నుంచి అనేది అయితే బ్లాక్ కలర్గా కనబడుతుంది. దగ్గరికి వస్తే డార్క్ గ్రీన్ కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం అప్లై చేసేది బేస్ కోటింగ్ అనేది అయితే అప్లై చేస్తున్నాం. ఈ బేస్ కోటింగ్ తర్వాత మిగతా మన ఎమరాల్డ్ గ్రీన్ అనేది అయితే చేసిన తర్వాత క్లియర్ కోటింగ్ అనేది అయితే చేస్తాం. దీంతోపాటు ఇదివరకులానే మనం డ్యూల్ టోన్ రూఫ్ అలానే పోస్ట్ వీటికి కానీ డ్యూల్ టోన్ కోసం మనం బ్లాక్ అనేది గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసాం. అలానే ఫుట్ బోర్డ్ ట్రిమ్స్, రూఫ్ మీద వచ్చే మనకి రూఫ్ రైల్స్, దీంతోపాటు మనకి ఇంతవరకు మెయిన్గా మనకి ఆరెంజ్ కలర్లో కనబడేది ఏంటంటే సన్ రూఫ్ ఉండే విధంగా మేము ఏంటంటే కలరే, బట్ ఇది సన్ రూఫ్ అనేది అయితే ఈ వెహికల్కి లేదు. బట్ మేము కలర్ మోడిఫికేషన్తో సన్ రూఫ్ అనే విధంగా అనేది అయితే చేసి ఈ వెహికల్ యూజ్ చేసేవాళ్ళం. ఇది మెయిన్గా మీ వెహికల్కి కలర్ మేము అప్లై చేయడానికి మెయిన్ రీజన్ కూడా మనకి ఎక్కువ శాతం మంది మనకి ఎవరైనా కస్టమర్స్ వచ్చేటప్పుడు ఈ వెహికల్ ఇంతవరకు చేసిన వెహికల్ ఏమైనా రెడీగా ఉందా అసలు ఏ విధంగా, ఇప్పుడు ఏ వెహికల్ చేసినా కూడా మాకు ప్రాసెస్లోనే ఉంటుంది. ఎందుకంటే రెడీ అయిందంటే అమ్మటనే ఆ వెహికల్ 1 to 2 hours లోపే డెలివరీ అనేది అయితే ఇచ్చేస్తాం. బట్ ఆ విధంగా మనం ఎక్కువ శాతం రెడీ అయిన వెహికల్ని చూపించలేకపోతున్నాం కాబట్టి అందుకు గాను మీ వెహికల్ని అనేది అయితే డెమో కింద అనేది అయితే రెడీ చేస్తున్నాం. మా వర్క్ ప్రాసెస్ ఎలా ఉంది లేదా మా పెయింట్ క్వాలిటీ ఎలా ఉంది, దీంతోపాటు మేము సిరామిక్
కోటింగ్ అనేది అయితే చేసాం. ఈ సెరామిక్ కోటింగ్లో సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది అయితే వచ్చింది లేటెస్ట్గా. ఈ ప్రాసెస్ కూడా అసలు ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది అయితే మేము డెమో కోసం అనేది అయితే ఈ వెహికల్ అనేది అయితే రెడీ చేసి మేము ఇదివరకు కూడా ప్రీవియస్గా కూడా మాది బ్లూ కలర్ ఉండేటప్పుడు కూడా అంతే చేసేవాళ్ళం. బ్లూ కలర్ కూడా డెమోగానే ఉండేది. బ్లూ కలర్ కూడా ఎండకి వానికి మనం ఓన్లీ ఏది గ్యారేజ్ అవుట్ సైడ్ మాత్రం వదిలేస్తే దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన పెయింట్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం 2 years అనేది అయితే చూసాం. మనం మేము వాడిన పెయింట్స్ అవన్నీ పర్ఫెక్ట్ కండిషన్ అనిపించిన తర్వాత మళ్ళీ దీనికి గాను ఇంకో కలర్ అనేది అయితే అప్లై చేసాం. ఇది మేము మల్టిపుల్ టైమ్స్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా మనకి ఇది ఓల్డ్ వెహికలే, బట్ మనం కాస్త న్యూ లుక్ అనిపించడం కోసం అనేది అయితే చేస్తున్నాం. ఇది మేము కలర్ ఇది మార్చడం కూడా ఏంటంటే ఓన్లీ మనకి వ్రాప్ చేపిస్తే ఏ విధంగా చేపిస్తాం, ఇన్సైడ్ వచ్చేసరికి ఒరిజినల్ కలరే ఉంటుంది. ఓన్లీ అవుట్ సైడ్ వచ్చేసరికి మాత్రం మనం వ్రాప్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో చేపిస్తాం. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇన్సైడ్ వచ్చేసరికి మాత్రం ఇది వాస్తవానికి ఇది ఒరిజినల్గా వచ్చే కలర్ గ్రే కలర్. లోపల మనం డోర్లు ఓపెన్ చేసినా వాటిలో ఓపెన్ చేసినా ఒరిజినల్ కలర్ ఒరిజినల్గానే ఉంటుంది. మనకు వ్రాప్ వేస్తే ఏ విధంగా అయితే వేస్తాం ఎడ్జ్ నుంచి, ఆ విధంగా ఎడ్జ్ నుంచి అనేది అయితే ఈ కలర్ వేస్తున్నాం. ఎందుకంటే మనకి సీబుక్లో మారే అవకాశం లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇన్ కేస్ మనం సేమ్ కలరే చేయాలి అనుకుంటే ఆ విధంగా చేసుకోవడం కోసం అనేది అయితే మనం ఎక్కువ వర్క్ పెంచకుండా ఉండకుండా ఓన్లీ అవుట్ సైడ్ వర్క్ మాత్రమే పెయింట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ వెహికల్కి సిరామిక్ అనేది అయితే అప్లై చేసాం. ఈ సిరామిక్ ప్రాసెస్ ఇప్పుడు మేము అనేది అయితే డెమోలో అయితే ఉంది. ఇదివరకు అనేది అయితే మనం సిరామిక్ చాలా బ్రాండ్స్ అనేది యూజ్ చేసాం. ఇప్పుడు ఈ బ్రాండ్లో మనకు సెల్ఫ్ హీలింగ్ అనేది అయితే ఉంది. ఈ సెల్ఫ్ హీలింగ్ మనకి ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతకాలం అనేది అయితే దీని స్టెబిలిటీ ఉంటుంది ఏంటన్నది మనం ఎండకి వానకి వదిలేసిన, ఎందుకంటే మనం పార్కింగ్ వచ్చేసరికి గ్యారేజ్ అవుట్ సైడే పెడతాం కాబట్టి ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇంటి దగ్గర పార్కింగ్లో కూడా పెట్టాం. ఎందుకంటే ఇంట్లో ఇంకో వెహికల్ ఉంది, ఆ వెహికల్ పార్కింగ్లో పెట్టి ఈ వెహికల్ బయటే ఉంచుతాం. ఈ వెహికల్ మనకి ఏ విధంగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా ఏ విధంగా ఉంది అనేది అయితే దీని పెర్ఫార్మెన్స్ మొత్తం చూసి మాకు ఓకే అనిపించాకే ఆ బ్రాండ్ మేము అనేది అయితే కస్టమర్కి యూస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మన వెహికల్ మన గ్యారేజ్కి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా చూడొచ్చు. దీంతోపాటు మా వర్క్ కండిషన్, మేము చేసిన వర్క్ లేదంటే మేము యూస్ చేసిన పెయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, మాకు ఎంత కొత్త బ్రాండ్స్ లేదంటే టాప్ బ్రాండ్స్ ఇవి ఉన్నా కూడా మేము ఖచ్చితంగా చెకింగ్ అనేది అయితే చేస్తాం. మనకి బ్రాండ్స్లో కూడా కొన్ని బ్రాండ్స్ ఏ విధంగా ఉంటాయంటే అన్ని రకాలు దాంట్లో బాగోవు. కొన్ని వాటిల్లో పాలిష్ బాగుంటాయి, కొన్నిటిల్లో మిగతాయి బాగోవు, కొన్నిటిలో సిరామిక్ బాగుంటుంది. ఈ బ్రాండ్స్ కొన్నిటిలో పెయింట్ క్లియర్ పుట్టి సంథింగ్ రకరకాలు ఉంటాయి. ఒక బ్రాండ్లో కొన్ని వాటి స్పెషల్ ఉంటుంది. కొన్ని వాటికి అయితే మేము ఆ విధంగా తీసుకొని మిగతాదంతా కూడా మా వర్షన్ ఒక విధంగా ఉంటుంది. అందుకని మేము ఒక బ్రాండ్కి అనేది అయితే స్టిక్ అయి ఉండం. ఇప్పుడు మనకి ఏదైతే బెస్ట్ అనిపించిందో మేము ఏదైతే యూస్ చేసామో వాటికి గాను పర్ఫెక్ట్గా తీసుకొని దాని తర్వాత మాకు ఏదైతే బాగా అనిపించిందో వాటినే కస్టమర్కి సజెస్ట్ చేసి మేము యూస్ చేసి దీని తర్వాత మాకు ఎక్కువ శాతం కలర్ ఏది స్టెబిలిటీగా ఉందో చూస్తాం, ప్లస్ అలానే పాలిష్ ఏది స్టెబిలిటీగా ఉందో చూస్తాం. మేము మల్టిపుల్ టైమ్స్ అనేది అయితే మా దగ్గరికి మేము చేసిన వెహికల్స్ రావడం, ఏది మా 2-3 years బ్యాక్ చేసిన వెహికల్ కూడా ఇప్పుడు వస్తే ఈ వెహికల్కి ఆ టైంలో ఏది యూస్ చేసామో నోట్ చేసుకొని దాని తర్వాత అది ఏ విధంగా ఉంది ఏంటి, మన కొత్త అప్డేట్ ఏమైనా వచ్చినప్పుడు ఆ అప్డేట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏంటి మొత్తం అంతా కూడా చెక్ చేసుకొని యూస్ చేస్తాం. అందువల్ల మాకు ఇప్పటివరకు అనేది అయితే 99% పెయింట్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ అనేది అయితే రాలేదు. ఇన్ కేస్ 1% ఏదైనా వచ్చినా వాటిని అనేది అయితే మేము రెక్టిఫై అనేది అయితే చేస్తున్నాం. మాకు చాలా తక్కువ ఇన్ని సంవత్సరాల్లో కూడా 1-2 వెహికల్స్, అది కూడా 1 or 2 ప్యానల్స్, అది కూడా రస్టింగ్ ప్యానల్సే వచ్చే తప్పితే కానీ పెయింట్ ఇష్యూ అనేది అయితే చాలా అంటే చాలా తక్కువ శాతం. ఇన్ కేస్ ఆ 1% వచ్చినా కూడా ఎప్పటికీ కానీ దాని బాధ్యత అయితే పూర్తిగా మేము తీసుకుంటాం. దీంతోపాటు ఈ వెహికల్కి మేము సమ్ మోడిఫికేషన్ అయితే చేసాం. ఇది మనకు ఫ్రంట్ గ్రిల్, అలానే హెడ్ లైట్స్ వచ్చే దగ్గర అలాయ్ వీల్స్, రూఫ్ టాప్ ఇవన్నీ కూడా డ్యూల్ టోన్ కలర్లో చేసి ఈ వెహికల్ డార్క్ ఎడిషన్ కింద అనేది అయితే చేసాం. ఈ వెహికల్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మనకి ఈ వెహికల్ మొత్తం కూడా లాంగ్ లుక్లో నుంచి చూసుకుంటే మనకి డార్క్ బ్లాక్ కింద అనేది అయితే ఉంటుంది. మన దగ్గర నుంచి కానీ సన్లైట్ కానీ లేదంటే మన ఎల్ఈడి లైట్లో చూసుకుంటే మనకి డార్క్ గ్రీన్ కింద ఉంటుంది. ఈ వెహికల్ ఈ కలర్ మాత్రం చాలా టెంప్టింగ్గా అనేది అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా మా వర్క్షాప్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ లేదంటే మా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది, ఒకవేళ మనం కొన్ని మా దగ్గర చేపించి మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చా లేదా అన్నది కూడా మనం ఈ వెహికల్ మీద అయితే చూపిస్తాం కాబట్టి మీరు చూడవచ్చు.